నడిపిస్తూ మార్గ మధ్యలో వస్తున్న ప్రతి ఆటంకాలని చీకట్లని తొలగిస్తూ అన్ని భయంకరమైన పరిస్థితుల్లో నుంచి తన బిడ్డలను ఎంత సురక్షితంగా దేవుడు తీసుకొస్తుండో మనం చూస్తున్నాం కదా. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్తున్నాను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసింది. దేవునికి స్తోత్రం. వాళ్ళని రమ్మనాలా వద్దనాలా? వద్దని చెప్పాలి. ఎందుకు? వాళ్ళు దేవుని ప్రజలు కదా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలను దూషించే అధికారం, శపించే అధికారం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. మరి బిలాము ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? దేవునికి స్తోత్రం. ఉండండి, దేవుని దగ్గర నేను అడుగుతా అంటాడు. దేవుడు ఏమంటాడు? నో అంటాడు. కానీ బిలాముకి ఏముంది ఆశ? వాళ్ళు తెచ్చిన వెండి బంగారాల మీద ఆశ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా, బిలాము దేవునితో, హల్లెలూయా, ఇట్లో సిఫారు కుమారుడైన బాలాకునకు మోయాబు రాజు చిత్తగించుము. ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలంలో కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించుము. నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేద్దునేమో అని వీరి చేత నాకు వర్తమానం పండు. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు. ఎవరా ప్రజలు? ఐగుప్తులో నుంచి వచ్చిందంటే ఈ యొక్క బిలాముకి అర్థం అవ్వాలి కదా, వీళ్ళు దేవుని ప్రజలు అని చెప్పి. కానీ అర్థం అవ్వట్లేదు. ఏమంటున్నాడు? తెలుసు దేవుని ప్రజలని. ఒకవేళ పంపేయమంటాడేమో, దేవుడు పొమ్మంటాడేమో. దేవుడే వాళ్ళకి ముందుండి నడుస్తుడు. దేవుడే వాళ్ళ రక్షణకర్త. దేవుడి వాళ్ళని తీసుకొస్తున్న ఎర్ర సముద్రం దాటించి మళ్ళీ బిలాముకు అర్థం అవ్వలేదా? అర్థం చూద్దాం. 13వ వచనం. దేవునికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యలేదు. దేవునికి స్తోత్రం. సెలవు ఇవ్వనని చెప్పుచున్నాడు అనగా, దేవునికి మహిమ కలుగుందా. ఏమంటూ? దేవుడు పోవద్దు అనుకున్నా, అందుకే నేను లేకపోతే నాకు ఇష్టమే అలా చెప్పించాలని వాళ్ళతోటి సాకుని చెప్పుకుంటూ దేవునికి మహిమ కలుగును కాక. ఏమంటున్నాడు? వాళ్ళు చేస్తున్నారంతా కూడా తప్పు కదా. బిలాము వాళ్ళతో మాట్లాడటమే తప్పు, వాళ్ళని రాణించడమే తప్పు, రాత్రి ఇంట్లో బస చేయడమే తప్పు కదా. దేవునికి మహిమ కలుగును కాక. భయంకరమైన పరిస్థితి. బిలాము ఏది మాట్లాడితే అది జరుగుతుందని వాళ్ళకి చూసిండు. దేవునికి స్తోత్రం. బిలాము మాటల్లో ఆశీర్వాదం ఉందని చూసిండు, కానీ శాపం పని చేయదు కదా. దేవునికి స్తోత్రం. ఆ శాపం ఉంది, నువ్వు రా, నువ్వేం చెప్తావు రైతులు, అందుకే వచ్చి నువ్వు ఆ ప్రజలని ఏం చేయమంటుండు? వాళ్ళని శపించమంటుండు. నన్ను దేవుడు పోవద్దని చెప్పిండు, కాబట్టి నేను రాను అంటే వీళ్ళు ఏం చేసిండ్రు? మరికొద్ది మందిని పట్టుకొని వచ్చిండ్రు, మరికొంచెం ఆస్తిని తీసుకొని వచ్చిండ్రు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరికొద్ది మందిని తీసుకొని వచ్చి మరికొద్ది మంది ఆస్తి పట్టుకొని వచ్చి 16వ వచనం ఒకసారి చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 10. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమి అడ్డము చెప్పకు, ఏం అడ్డం చెప్పకు, ఇవన్నీ తీసుకో వచ్చేసి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడు? మళ్ళీ పోయి మళ్ళీ ప్రార్థిస్తుండు. దేవునికి మహిమ కలుగు. దేవుడు ఏమన్నాడు? మొదట వద్దు అని చెప్పిండు. ఎందుకు? దేవుని ప్రజలు కాబట్టి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యేసయ్యకే స్తోత్రం. గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తుంది తండ్రి. నీ బిడ్డలను దీవించి ఆశించి కృప చూపించు, దయా సంకల్పం చొప్పున నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రభువా, నీ బిడ్డలను సురక్షితపరిచినందుకు, నీ ప్రజలని ముందుగా ఉండి నువ్వు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.